అలానే మిస్సెస్లో బంగారం ధర సాధారణంగా అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాలు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి రెండు కీలకమైనటువంటి పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. దాని ప్రకారం బంగారం రేటు తగ్గాలి, కానీ గత 2 రోజుల నుంచి పెరిగింది. ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గింది. వాస్తవంగా అమెరికా షట్డౌన్లో ఉంది. దాదాపు 38 రోజుల పైగా షట్డౌన్లో ఉంది. షట్డౌన్ను ఎత్తివేస్తూ 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్లో కానీ సెనెట్లో కానీ అమెరికా షట్డౌన్ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ పరిణామం బంగారం తగ్గడానికి అనుకూలించాలి, కానీ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4,000 నుంచి $4,180 వెళ్ళింది. దానికి అనుగుణంగా ఇక్కడ కూడా రేటు పెరిగింది. మరొక అంశం ఏంటంటే చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తగ్గింది. అలాగే అమెరికాకి భారతదేశానికి మధ్య వాణిజ్యపరమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. తాజాగా ట్రంప్ ఏమంటూ ఉన్నారు, అమెరికాలో ఉండేటువంటి యువత కానీ లేదంటే అమెరికాలో ఉండే ఉద్యోగులు కానీ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు లేరు. హై ఎండ్లో నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఇతర దేశాల నుంచి అమెరికాకి కావాల్సిందేనని చెప్పి చెప్తూ ఉన్నారు. H1B వీసాలకు సంబంధించినట్టు కూడా క్లియరెన్స్ ఇస్తూ ఉన్నారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు చేరండి వచ్చి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు? యూనివర్సిటీలు అన్నీ ఖాళీ ఉన్నాయి కాబట్టి. ఈ పరిణామాలన్నీ కూడా మళ్ళా సర్దుకుంటున్నాయి. యుద్ధ వాతావరణం తగ్గింది, వాణిజ్య యుద్ధం తగ్గింది, దేశాల మధ్య సఖ్యత కుదురుతోంది. ప్రపంచవ్యాప్తంగా కూడా పరిణామాలు చక్కబడుతూ ఉన్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుని భారతదేశం తగ్గించింది. దాంతో భారతదేశంతో అమెరికా సఖ్యత కుదుర్చుకుంటుంది. కొన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటున్నటువంటి క్రమంలో బంగారం రేటు తగ్గాలి, కానీ పెరిగింది. ఈ వారం సోమ మంగళ 2 రోజులు పెరిగింది. బుధవారం ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గింది. మరి ఎందుకు అని అంటే అంతర్జాతీయ నిపుణులు జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు అమెరికాలో షట్డౌన్ అనేది తొలగిపోయింది. షట్డౌన్ తొలగిన తర్వాత లావాదేవీలు పెరగాలి, లావాదేవీలు పెరుగుతాయి. ఆ పరిణామం ఆర్థిక మాంద్యం దిశగా వెళ్ళే అవకాశం ఉంది అమెరికా అని చెప్పి అంచనా వేస్తున్నారు ఆర్థికవేత్తలు. షట్డౌన్ ఒక్కసారి లిఫ్ట్ చేశారు. షట్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ పరిణామం ఏంది అమెరికాలో అంటే ఆర్థిక మాంద్యం అని చెప్తున్నారు. ఆర్థిక మాంద్యం కనుక వస్తే అప్పుడు డాలర్ రేటు బలహీనపడే అవకాశం ఉంది. డాలర్ రేటు బలహీనపడితే అంతర్జాతీయ మార్కెట్లో ఇండెక్స్ కనుక తగ్గితే అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది. సో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది అమెరికాలో అని చెప్పి చెప్తున్నారు. ఆర్థిక మాంద్యం. నెంబర్ 2, షట్డౌన్ లిఫ్ట్ చేశారు. షట్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత వచ్చేది ఆర్థిక మాంద్యం అంటున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక మాంద్యాన్ని అధిగమించాలంటే అమెరికా ప్రభుత్వం ఏం చేయాలంటే అమెరికా ఫెడ్ ధరలు తగ్గించాలి. ఫెడ్ రేట్లు, వడ్డీ రేట్లు, వడ్డీ తగ్గించాలి. సో తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి 65% అంచనా వేస్తుంది అంతర్జాతీయ మార్కెట్. 65% ఫెడ్ రేట్లు తగ్గించేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఫెడ్ రేట్లు తగ్గిస్తే అప్పుడు బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది. సో ఈ 2 కారణాలతోటి బంగారం రేటు పెరిగే అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు, చైనా మళ్ళీ కొనుగోలు ప్రారంభించింది బంగారాన్ని. ఒక్క అక్టోబర్ నెలలోనే 78 టన్నులు కొనుగోలు చేసినట్టు అంతర్జాతీయంగా లెక్కేస్తున్నారు. 78 టన్నులు కొనుగోలు చేస్తుందండి. ఇక 4వ పాయింట్ ఏంటంటే ప్రపంచ బ్యాంకు కేవలం Q3లో అంటే Q3లోనే సుమారుగా 220 టన్నులు కొనుగోలు చేస్తుందంట అంతర్జాతీయ లెక్కల ప్రకారం. సో ఇప్పుడు ఇంకా కొనుగోలు చేస్తుంది. Q3 అంటే ఇప్పుడు మనకి Q4 నడుస్తుంది. Q3 అంటే లాస్ట్ 3 monthsలో 220 టన్నులు ప్రపంచ బ్యాంకు కొనుగోలు చేస్తుంది. ప్రపంచ బ్యాంకు కొనుగోలు చేస్తుంది, చైనా కొనుగోలు చేస్తుంది, భారతదేశం కూడా ఎంతో కొంత కొనుగోలు చేస్తుంది, భారతదేశం కూడా బంగారాన్ని. కాబట్టి ఆయా దేశాలు ఏంటంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మళ్ళా కొనుగోలుని ప్రారంభించారు, బంగారం కొనుగోలు ప్రారంభించారు. ఆ కారణంగా
అంతర్జాతీయ మార్కెట్లో గత వారం మొత్తం $4,000 ఉంది ఔన్స్ బంగారం. ఈ $4,000 కాస్త ఇప్పుడు $4,180 అయింది. దీంతో మనం బంగారం రేటు గత 2 రోజుల నుంచి పెరిగింది. ఇవాళ కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ. అయితే ఈ పరిణామం ఏంటి భవిష్యత్తులో అనంటే, జేపీ మోర్గాన్ ఏం చెప్తుందంటే, జేపీ మోర్గాన్ అనేది ఒక రీసెర్చ్ సంస్థ, ఒక బ్యాంకు. జేపీ మోర్గాన్ అనేది జేపీ మోర్గాన్ బ్యాంకు. ఇది ఎప్పటికప్పుడు బంగారం రేటు ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అంచనా వేస్తుంటుంది. దీని ప్రకారం 2026 డిసెంబర్ లేదా అక్టోబర్ కల్లా, 2026 అక్టోబర్ కల్లా $5,000కి వెళ్ళే అవకాశం ఉంది ఔన్స్ బంగారం అని చెప్తున్నారు. సో $5,000 అంటే మనకి దాదాపుగా 1,80,000 నుంచి 2 లక్షల దాకా బంగారం రేటు చేరే అవకాశం ఉంది వాళ్ళ లెక్క ప్రకారం. మరి ఇది కరెక్ట్ అవుతుందంటే ప్రపంచంలో అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఎవరు అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాకపోతే జేపీ మోర్గాన్ అంచనా అది ఉంది. కానీ కొన్ని సంస్థలు ఏం చెప్తున్నాయి, నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి తగ్గే అవకాశం ఉంది, అది దాదాపుగా $3,500కి వచ్చే అవకాశం ఉంది ఔన్స్ బంగారం అని చెప్తున్నారు. అంటే ఆ $3,500కి వస్తే ఏమవుతుంది, బంగారం రేటు మనకి 70,000 నుంచి 80,000కు తులం బంగారం లభించేటువంటి అవకాశం ఉంది సుమారుగా. సో ఇది అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితి. ఇప్పుడు జరిగినటువంటి 2 పరిణామాల కారణంగా ఇప్పుడు బంగారం రేట్లు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. ఒకటి, అమెరికా షట్డౌన్ లిఫ్ట్ చేయడం. అమెరికా షట్డౌన్ లిఫ్ట్ చేయడం కారణంగా ఆర్థిక మాంద్యం ఆ దేశానికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం, ఫలితంగా ఫెడ్ రేట్లు తగ్గిస్తారని చెప్పి అనుకోవడం. ఈ పరిణామ క్రమంలో బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్లో బ్యాంకులే కొనుగోలు చేస్తున్నట్టు క్రమంలో మనకి బంగారం రేటు పెరిగింది. సో ఇప్పుడు బంగారం రేట్ ఏంటి, ఇవాళ బంగారం రేట్ ఏంటి అనేది చూద్దాం. సో ఇవాళ యాజ్ ఆఫ్ నౌ మనకి హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేటు చూద్దాం. హైదరాబాద్ రేటు ఇక్కడ చూడండి. ఇవాళ రేటు గోల్డ్ రేటు తగ్గింది. 24 క్యారెట్లో $33 తగ్గింది గ్రాము. 22 క్యారెట్లు వచ్చేసి $30 తగ్గింది. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు వచ్చేసి $25 తగ్గింది, స్వల్పంగా తగ్గింది. సో ఇక్కడ చూడండి, 1 గ్రామ్ $33 తగ్గింది, 8 గ్రాములు $264 తగ్గింది, 10 గ్రాములు వచ్చేసి $330 తగ్గింది, 100 గ్రాములు వచ్చేసి 3,300 తగ్గింది. ఏది 24 క్యారెట్ల బంగారం. అంటే నేను చెప్పే తులం బంగారానికి ఎంత తగ్గినట్టు, $330 తగ్గింది ఇవాళ. ఆ తగ్గుదల పెద్ద తగ్గుదల కాదు, నిన్న మొన్న విపరీతంగా పెరిగింది. సో ఇది 22 క్యారెట్ల బంగారం ధర. 22 క్యారెట్ల బంగారం ధర వచ్చి తులం వచ్చేసి $300 తగ్గింది. ప్రస్తుతం 1,15,000 ఉంది ఇది తులం బంగారం. ఇదైతే 24 క్యారెట్ల బంగారం అయితే 1,25,000 ఉంది తులం. ఇక 18 క్యారెట్స్ బంగారం